హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంటి గడప దగ్గర పెట్టుకుందాం అనుకునే గిన్నెని, అంటే ఇంతకుముందు అయితే రాగి చెంపులో వాటర్ వేసి పెడుతుంటే కదా, సో అందుకైతే ఇంకా రాగి చెంపు వద్దని ఈ పాత్ర అయితే నా దగ్గర ఉంది గిన్నె. సో ఇదైతే ఇట్లా కంప్లీట్గానైతే పెట్టేసిన. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఇంకా కడపకు కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన. నిజంగా నేను ఎప్పుడైతే వైట్ పెయింట్ వేసానో బాగానే ఉంది, కాకపోతే నాకైతే కొంచెం అన్ఫీల్ అయితే ఉందన్నమాట. అది కూడా ఎందుకు అని అంటే, ఎంతైనా మనం ఎలాంటి కలర్స్ ఏం వేసుకున్నా కానీ మనం చాక్ పీస్తో ముగ్గు లేదంటే ముగ్గుతో ముగ్గు వేస్తాం కదా, అసలు దాని లుక్కే వేరు. బట్ ఏం చేద్దాం, మా కన్నమ్మనైతే అస్సలు వింటలేదు. తనకి చెప్పి నేనే అలసిపోతున్నా. ఇంకా ఎందుకు అన్నట్టయితే ఇదైతే కంప్లీట్ చేసిన అనమాట. సో పొద్దున్నే లేచి ఈరోజు నా వర్క్ అంతా కంప్లీట్ చేసేటప్పుడు సో ఇట్లా ఆల్రెడీ వైట్ పెయింట్ వేసిన కదా, ఎందుకు అనుకున్నా కానీ మన తెలుగు వాళ్ళ గడపకైతే పసుపు కుంకుమ ఉంటేనే అందం కదా. సో అట్లనే ఇంక ఈరోజు వచ్చేసి అయితే మనకు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి అయితే కడపకు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి అయితే ఇలానైతే పెట్టేస్తున్నాను అనమాట. సో చూసిరు కదా, ఇలా నేను ఎప్పుడు వాటర్లో కొంచెం ఫామ్ చేసి పెడితే ఏంటి అంటే సో తొందరగా వెళ్ళిపోదు, అట్లనే ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి అయితే కడపకి చాక్ పీస్ ఒక్కటే తక్కువ అయిపోయింది. ఇక చాక్ పీస్ అయితే వేయట్లేదు, ఎందుకంటే మనస్వి అస్సలు వినట్లేదు, తినేస్తుంది అన్నమాట మొత్తం రుద్దుకొని. ఇంకా అట్లనే మా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేటప్పుడు అయితే కొన్ని పూలు అయితే తెంపుకొచ్చిన బయట నుండి. అంటే ఒక చెట్టు ఉంది, చాలా పూలు ఉన్నాయి, సాయంత్రం వరకు వాడిపోతాయి కదా అన్నట్టు అయితే కొన్ని అయితే తెంపుకొచ్చిన. అందుకని మా దేవుడికి ఎక్కుతాయి కదా అన్నట్టు అయితే, అంతే కదా, వాడిపోయి కింద పడితే ఏమొస్తుంది, అదే మన దేవునికి కనుక ఎక్కినట్టు అయితే ఇంకా మంచిదే కదా. పూలు అయితే ఏ జన్మల పుణ్యం చేసుకున్నాయో. సో దేవుడికి అయితే ఈరోజు అవి వచ్చేసినాయి అన్నమాట పూలన్నీ. ఇంకా అలాగే వచ్చేసి ఫస్ట్ శ్రావణ మాసంలో ఈ సోమవారం పూజ మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి అయితే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా తులసి అమ్మకైతే ఇంకా సో పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో రోజు డైలీ అయితే ఒక మగ్గెడు నీళ్ళు అయితే ఇట్లా కొడతానమాట, ఆకులపై నుంచి దుమ్ము ఏం లేకుండా. ఇంతకుముందు అయితే కట్టెకి పెట్టేదాన్ని, అంటే కొమ్మకి. ఆ కొమ్మకు పెట్టడం వల్ల పసుపు కుంకుమ కొమ్మ అంతా వాడిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో అయితే నేను ఆకులకు మాత్రమే పసుపు కుంకుమనైతే పెడుతున్నా. అలాగే ఒక చామంతి పువ్వు అయితే పెట్టేసిన. ఇక్కడ చూస్తారు కదా, రోజ్ మేరీ ఫ్లవర్ కూడా చెట్టు కూడా కనబడుతుంది కదా, ఇది రీసెంట్గా తెచ్చి పెట్టినా అన్నమాట, రోస్మెరీ. హాయ్ అందరికీ, ముందుగా వచ్చేసి శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ హ్యాపీ మండే. సో అందరు మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి శ్రావణ మాసం అయితే. మాకైతే ఎక్కువగా నచ్చేది అయితే ఈ శ్రావణ మాసం అయితే ఫుల్ అన్నమాట, ఎందుకంటే వరలక్ష్మి వ్రతాలు అవన్నీ ఉంటాయి కదా. సో నాకైతే ఈ ఫెస్టివల్ అయితే అన్నిటికన్నా ఎక్కువ, అన్ని పండగల కంటే ఎక్కువ నచ్చుతుంది. సో ఇంకా ఈ పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళకి లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్కి అయితే ఫస్ట్ పంపించేసి తర్వాత నేనైతే ఆల్మోస్ట్ టైం అయితే 11 అవుతుంది. సో నా దీపం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా వర్క్ చేసుకొని పూజ అవన్నీ చేసుకునేసరికి అయితే చాలా టైం అయింది. ఇంకా ఇప్పుడు మనం మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో తర్వాత ఫస్ట్ కొంచెం టీ తాగేసిన తర్వాత చేద్దాం అనుకున్నా, ఎందుకంటే నేను మీకు తెలుసు కదా, నేను దీపం పెట్టేంత వరకు ఎలాంటి టిఫిన్ అట్లాంటివి ఏమీ చేయను. పొద్దున్న అయితే ఒకసారి అయితే టీ అయితే తాగిన. సో అది ఇంకా కొంచెం తొందర లేసి అంతా చేసేసరికి అయితే కొంచెం టైం బాగా పట్టింది. సో పొద్దున్నే చేయాలి అనుకుంటున్నా కానీ పొద్దున్న అయితే వీలు అవ్వట్లేదు నాకు, ఎందుకంటే హడావిడి, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోలేరు. బట్ అన్నీ నేనే చేసి వాళ్ళని పంపించాలి కాబట్టి ఫుల్ లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైట్ నౌ నేనైతే నైటీ పైనే ఉన్నా. సో మనకు శ్రావణ మాసం ఈరోజు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి శారీ అయితే వేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఇంకా పూజ అవన్నీ కంప్లీట్, ఫస్ట్ ఏదైనా కొంచెం తిండి కొంచెం అట్లాంటివి తినేసిన తర్వాత నేను రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా సో నా పనంతా అయినాక కొంచెం తిన్న తర్వాత ఇలా నిద్రపోయినా అంతే. మళ్ళీ మా పిల్లల స్కూల్ టైంకే లేసిన అన్నమాట. అది కూడా మా హస్బెండ్ కాల్ చేస్తే ఇంకా పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇగో కూరగాయలు అయితే పెట్టుకున్నా, మళ్ళీ రేపటి కోసం కట్ చేసుకోవాలని. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోలేమో అనుకో, పొద్దున ఉరుకుల పరుకుల జీవితానికి టైమే సరిపోదు. అందులో మళ్ళీ మంగళవారం కాబట్టి ఫుల్ పని ఉంటుంది నాకు, దేవుళ్ళని కూడా క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా. సో అందుకని ఇక మా మనస్వి కూడా చాలా డేస్ అవుతుంది కదా, మనస్విని చూడండి మా గార్జియస్ బంగారు తల్లి ఎట్లుందో. స్కూల్ పోతుంది కదా, ఫుల్ బిజీ అయిపోయింది. అందుకే ఈ మధ్యకాలంలో కూడా ఎక్కువ మా మనస్విని వీడియోలో చూపించట్లేదు. చూడండి, ఇంకా హోంవర్క్ కూడా చేయించాలి పిల్లలతోనైతే.
సో నేను కూరగాయలు కోస్తూ అలాగే హోంవర్క్ కూడా కంప్లీట్ చేయిద్దాం అనుకున్నా. అందుకే ఇంకా కనయ్య నడు ఆ బ్యాగ్ దియ్యి, ఇంకా బ్యాగ్ టేబుల్ చైర్ అన్నీ తీసుకో. కన్నమ్మ నీకు కూడా హోంవర్క్ ఉందా? సో ఈ మధ్యకాలంలో ఎందుకు నేను వీడియోస్ ఇట్లా చూపించట్లేను అంటే నా ట్రైప్యాడ్ అనేది బ్రేక్ అయిపోయింది. మా కన్నమ్మ విరగొట్టేసింది. అందుకే వాళ్ళ డాడీ ఇంకో ట్రైప్యాడ్ తెచ్చేంత వరకు అయితే ఇప్పుడు ఇంకా ఏవైతే తెలుసుకోలేను. సో ఫస్ట్ అయితే వీళ్ళకి హోంవర్క్ కూడా డ్రాయింగ్ చేసి తర్వాత నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకుంటాను. సో తర్వాత మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజుకి అయితే ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఉంది. రైస్ పెట్టుకుంటే మాత్రమే సరిపోతుంది. మరి రేపటి కోసం ఆలోచించాలి కదా. సో అందుకని ఇంకా రేపటి కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. స్కూల్లో ఏం నేర్చుకున్నావు మమ్మీ? ఏబిసిడి నేర్చుకుందంట. చూసిరా ఎంత బాగా చదువుకుంటుందో. అమ్మ బంగారు తల్లి, ఇది వజ్రాల మూట నా చాలా కన్నా. ఇలా అయితే మొత్తం కోసేసుకున్నా. రేపటికి నాకు ఏమేమి కావాలో వచ్చి ఆనియన్స్ అయితే ఎప్పటికి నేను బాక్స్లో వేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చినా కానీ హెయిట్ టైట్ కంటైనర్లో పెడితే ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకు అలాగే పాలకూర అయితే కవర్లో పెట్టుకున్నా. సో ఈ కవర్లోనే పాలకూర ఉండే, అందుకని పెట్టేసుకున్నా. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ అయితే ఎగ్ ఫ్రై అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే దీని కాంబినేషన్గా పప్పుచారు ఉంది. సో పప్పుచారు ఉంది అనమాట. ఆల్రెడీగా రైస్ అయితే పెట్టేసినాయి కాబట్టి వేడివేడి అన్నంలా పప్పుచారు వేసుకొని ఈ గుడ్డుని వేడివేడిగా తింటే ఇక మామూలుగా టేస్ట్ ఉండదు కదా. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇట్లా. అందుకే ఇట్లా వేసేసుకున్నాం అనుకో అయిపోతుంది. ఆమ్లెట్ వేసినాం అనుకో నాకు చిన్నగా వచ్చింది, నాకు నా ఆమ్లెట్ పెద్దగా ఉంది, నాకు అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అంటారు. అందుకే ఇట్లా గుడ్ ఫ్రై చేసినాం అనుకో, ఎగ్ కానీ ఫ్రై చేసినాం అనుకో కొన్ని ఆనియన్స్ వేసి, అప్పుడు ఏంటంటే మనసుకి ఇంత వేసుకుంటే హాయిగా చార్ల పక్కన పెట్టుకొని తినొచ్చు అన్నట్టు ఎప్పటికి ఇది ప్రిపేర్ చేస్తాం. 2 గుడ్లు వేసి ఫ్రై చేసినామంటే మాకు పిల్లలకి 4కి సరిపోతుంది. కొంచెం వేసుకుంటే ఎక్కువ వేసుకోమన్నమాట. సో చూసారు కదా నైట్ డిన్నర్కి అయితే ఇలా ప్రిపరేషన్స్ అయితే చేసేసినాను. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. కన్నమాసే హాయ్, అశ్విక్ హాయ్. సాంగ్స్ అయితే వింటున్నాం అనమాట. మళ్ళీ సాంగ్స్ విని కొద్దిసేపు డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈవినింగ్ టైంలోనైతే 6-7 మధ్యలోనైతే కంపల్సరీ ఒక 1 అవర్ మేము డ్యాన్స్కి అయితే స్పెండ్ చేస్తామన్నమాట. ఇంకా ఆడియోనైతే వినిపించట్లేదు ఏమనుకోకండి. సో ఆడియో మొత్తం మ్యూట్ పెట్టేసిన నేను. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నా అట్లా అని. సో ఇంకెక్కడ చూసిరు కదా సాంగ్ వస్తుంది, రాములో సాంగ్ అన్నమాట. మా కన్నయ్య చూడండి ఈ రేంజ్లో డ్యాన్స్ చేస్తుండే, అసలుకి మామూలుగా చేయడు అసలుకి వాడైతే డ్యాన్స్ మా బంగారు కొండ. ఇంకా అలాగే కొంచెం లైట్గా పెరుగన్నం అయితే కలిపినన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్లో కూడా కొంచెం పెరుగు తీసుకొని లైట్గా సాల్ట్ వేసి కొంచెం చెంచాతో బాగా గిల్లగొట్టిన అనమాట. ఎందుకంటే మనం మజ్జిగ కలిపేటప్పుడు డైరెక్ట్ వాటర్ వేసి అక్కడ ఇక్కడ గ్లాసులతో గిల్ల కొడితే నీట్గా కంప్లీట్ అవ్వదు. స్పూన్ తీసుకొని మంచిగా దాన్ని ఒక స్మాష్ చేస్తే నీట్గా క్రీమిష్ లాగా తయారైపోతుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే కొంచెం అయితే నోట్లో వేసుకొని చూసినా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అలాగే ఆలస్యం ఎందుకు అన్నట్టయితే చెంబు ఒకటేసారి మూతికి వేసుకుంటే అయిపోయేంతవరకు అయితే తీయలేదు. ఎందుకంటే కంపల్సరీ డైలీ నైట్ అయితే ఒక గ్లాసు మజ్జిగనైతే తాగుతున్నా. ఎందుకంటే నాకు బాడీ ఫుల్ హీట్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే నేను ఛాయ్ ఒక రోజుకి 3 సార్లు తాగుతా. దానివల్ల నాకు బాడీ ఫుల్ హీట్ అవుతుంది. సో అందుకే దాన్ని నేను కవర్ చేసుకోవడానికి కంపల్సరీ నైట్ అయితే తీసుకుంటున్నా. ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుందామంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో అందుకే నైట్ టైం అయితే తీసుకుంటున్నాను అనమాట. అలాగే ఇక్కడ అన్నం వచ్చేసి అయితే లైట్గా కొంచెమే కలిపిన. 2 పిల్లలకు కొద్దిగా తినిపిద్దాం అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం కానీ నైట్ కానీ పిల్లలకు పెరుగన్నం తినిపిస్తే నిద్ర తొందరగా వస్తుంది. అలాగే వచ్చేసి అయితే చెంపలు కూడా చబ్బి వస్తాయి అన్నమాట. సో కంపల్సరీ మా పిల్లల నైట్ డిన్నర్లో కానీ లేదంటే లంచ్లో కానీ కంపల్సరీ నేనైతే మా పిల్లల లంచ్ టైంలో కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ కంపల్సరీ పెరుగు ఉండేటట్టు అయితే చూసుకుంటాను అన్నమాట. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం అయితే ఏమీ లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చిన వెంటనే డిన్నర్ చేసేయడమే మేము తన కోసమే వెయిటింగ్. అలాగే ఈ శ్రావణ మాసంలోనైతే ఫస్ట్ సోమవారం అయితే మా ఇంట్లో ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మరి మీకు కూడా ఈ వీడియో ఎలా నచ్చిందో అని అయితే తప్పకుండా తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము. అంతవరకు బాయ్.